హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఛానల్ పేరు అయితే చెప్పి చాలా రోజులైంది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఈరోజు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, లలిత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మసాలా దోశ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇంకా పొద్దుగాలు లేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా కొలాయి అయితే వచ్చింది రాత్రి 2 గంటలకైతే కొలాయి వచ్చిందనమాట. మా ఊర్లో అయితే ఇంకా రాత్రి ఇడుస్తుంటాను నీళ్ళు. అది కానీ కొలాయికి బయట పారదు. ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్తే కానీ మనం నీళ్ళు పట్టుకోలేమన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నీళ్ళు వచ్చినాయి కదా అని బట్టలు అయితే విండేసిన. ఈరోజు నీళ్ళు అయితే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఇక్కడైతే వారంకి ఒకసారి 10 రోజులకి ఒకసారి అట్లా వస్తుంటాయి. నీళ్ళు వచ్చినప్పుడే మనం అన్ని చక్కగా పనులు చేసేసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను దోశ వేయాలని చెప్పేసి మసాలా దోశ వేయాలని చెప్పి పిండి అయితే రాత్రి నానబెట్టినాను. మిక్సీ పట్టుకొని బాగా పొంగింది పిండి అయితే. మసాలా దోశకి అయితే గట్టిగా ఉంది పిండి, గట్టిగా ఉంది. నీళ్ళు వేసుకోవాలి, మనం నీళ్ళు వేసుకోవాలి కదా. కొంచెం తీసుకొని పిండి నీళ్ళు వేసుకోవాలా. ఇంకా మసాలా అయితే మిక్సీ పట్టేసుకున్నా. కారము, ఉల్లిగడ్డ, వట్టి మిరపకాయలు, చింతపండు వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టినా. హోటల్ స్టైల్లో ఈరోజు అయితే హోటల్లో ఉన్నట్లుంటుందను. దాంట్లోకి మసాలా ఉర్లగడ్డ గుడి పెట్టినాను అప్పుడే. ఇప్పుడైతే అన్నీ రెడీ చేసుకున్నాను. ఉర్లగడ్డ కూర సూపర్ ఉంటుందిలే. కళాయి అయితే పెట్టేసిన, పొయ్యి అడ్డుకైంది. ఇంకా హోటల్లోనైతే ఒక దోశతో సరిపెడతాము, ఇంట్లోనైతే 4-5 దోశలు మింగుతాము కదా. మరి కడుపున్నాక తింటాము. హోటల్లోనే తినము, మరి డబ్బులు అయిపోతాయని. డబ్బులు ఎక్కువ కదా, తక్కువ తింటాము. అదే మరి నేను చెప్పేది. ఏమి ఉర్లగడ్డ కూర చేస్తావు ఇప్పుడు? మసాలా అంటే ఇంకా అదే నాకు సగం తెలుసు, సగం తెలియదు. బాగా వస్తుందిలే. దాని జీతంలే, దాని కథ చెప్తాను, దాని కథ ఊకోండి. అది పెట్టిన దానికి బొక్కలు పెట్టాలి కొద్దిగా. వేడైందే కళాయి? కళాయిగా వేడైంది. మనం తిరువాతకి వేద్దాం ఉర్లగడ్డకి. రాత్రల్లా నిద్ర లేకుండా నీళ్ళు బట్టి కంపం పట్టినట్టుంది కదా మంచికి. నిద్ర లేదు, 2:30కి వచ్చింది కళాయి. మరి నిద్ర వస్తుందా ఇప్పుడు? ఇప్పుడే ఎందుకు వస్తుంది నిద్ర. మరి పనిలో పడితే ఆ నిద్ర రాదులే. మరి అన్ని పని అయిపోయింది ఇంతసేపు. ఇంకా ఏమంటే పూజ ఒకటి మిగిలింది నాకు ఈరోజు, మంగళవారం కదా. పూజ ఒకటి కంప్లీట్ కాలేదు. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా సాయంత్రం పూజ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ అయిపోయేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఇంకా పూజ మధ్యాహ్నం ఎట్లా చేస్తాం, అందుకని సాయంత్రం చేస్తా. జీలకర్రవాలి ఎలా పట్ట బాగా కూర్చున్నాను గూడికాడ దగ్గర. బాగా అందించాక బాగున్నాను నేను, పని మంచి లెక్క. మరి నేను చేసి పెట్టేదాన్ని నేను మంచి కలుపుకున్నా పిండి. ఇప్పుడు పల్లి చేయాలి కదా నువ్వు. ఉర్లగడ్డ కూర అంటే ఇంట్లోకి సోడా పొడి అది ఉప్పు వేసి పెడితే అవునా. అట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరి 2-3 నాళ్ళు వస్తుంది కదా. ఇద్దరే కదా మనమా? ఇద్దరేలే, మటన్ కమ్మ తిందాము. అయ్యమ్మా ఏమి లేకపోతే తినవా? తక్కువ కదా దోశ ఆడి తింటాం. పిల్లలు వస్తేనే చేసేది దోశ. పిల్లలు వస్తేనే ఎక్కువ రేసి మాకు ఇష్టం కదా దోశ. సోలపొడి వేయాలా? సోడాపొడి ఉప్పు దగ్గర సోలపొడి ఆడింది నాకెట్లా తెలుస్తుంది ఇది? ఈ సీసాలా కరెక్ట్గా అనుకుంటాను నేను. ఉప్పా? ఉప్పు వేయాలా చక్కెర? ఉప్పు అవతల పట్టు. సోలపొడి వేసావు, కొద్దిగా ఉప్పా? కొద్దిగా ఉప్పు కాదు, తగినంత ఉప్పు. వేడేంటది నూనె కడాయిలో? కాదు ఉర్లగడ్డలు తుప్పుడు తీసేయలేదా పేది? తీయాల. తుప్పుడా తోలు అనేది దాన్ని? ఎట్లన్నా నచ్చదు దానికి. తోలంటారా కోడే తుప్పుడు తీసేకి మరి
వేడైంది. ఇంకా నూనె కాగలే. కాయలేదు కదా? ఏ మంట తాగుతుందా లేదా? తగులుతుంది అంటుకుంటుంది. చక్కగా వస్తుంది మంట ఇప్పుడు. బాగా వస్తుంది మంట. మంట బాగా తగులుతుందిలే కదా? కట్ చేసుకుని ఉల్లిగడ్డ టమాటా పండు వేస్తాం. కొంచెం ఉప్పు వేసుకున్నాం తొందరగా మగ్గేది ఉల్లిగడ్డ. కట్లు పోయిన తట్లే కానీ రజ్జులే మంట కింద ఉంటుంది కదా, సైడ్ రాదు. అదే ఆ మగ్గాల ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మగ్గే లోపల నేను పచ్చిమిరపకాయలు దంచుకున్నాను. దంచుకో మరి. కళ్ళకి చెట్లు తచ్చ మడుచున్నాగా నాకు చెట్లునే. ఆడవాళ్ళు అయితే స్విచ్ఛంగా దంచుతారు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు కట్లిపై. అప్పుడు ఇట్లా కూడా లేదు నీకు, కళ్ళకి పగ మామూలు పైలు కదా. ఇదన్నా పగ్గ లేదనుకో, పొయ్యి సట్టు మున్నా బయటకు వస్తుండే. పచ్చిమిరకాయలు దంచుకుంటే వేసేదాన్ని దాంట్లోకి. కొంచెం బాగా మగ్గింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు దంచుకున్నాను కదా, ఇదైతే దీంట్లోకి వేసేస్తా. హోటల్లో దోశలోకి పెడతారు హోటల్గడ్డ, అట్లా చేస్తావని ఇప్పుడు బాగుంటుందిలే అట్లా చేస్తుంటివి కదా అప్పుడు. మామూలు బొంబాయి చట్నీ చేస్తుంటివి దోశలోకి. ఇది బాగుంటుంది పల్లెంగా, టేస్ట్ బాగుంటుంది. పొట్టు తీసేయాలి ఉర్లగడ్డలకి. ఉడికినాయి నీళ్ళలో వేసి పెట్టింటే చల్లగానే చల్లగానే. ఇక కూరగాయలు ఏం రాలేదే, టమాటా పండ్లు ఏం లేవు. మరి ఎట్లా చేద్దాం? ఏ చింతపండు చారు చేయి మధ్యాహ్నం. నిన్న మామిడికాయ చారు, ఇప్పుడు చింతపండు చారు. ఏమన్నీ చారులో తినుకుంటు మరి అంతే మరి, ఇంకేడ కూరగాయలు వచ్చే వరకు. అమ్మ అట్లా పడే తిన్నావు. అట్లా పడే అంటే నేను తినద్దా? నేను తినేది ఎక్కువ కాదా నీకు? ఇదేం కదా, నువ్వే తింటే నాకే. నేను తినద్దా? నువ్వు తింటావు. నేను తిన్నప్పుడు నువ్వు తినవా? చింతకాయ చారు అది తింటే ఎండాకాలం ఇది ఏమవుతుంది? కడుపు క్లీన్ అవుతుంది. బాగుంది. పసుపు డబ్బా నాకేం రొప్పుడు ఎక్కువయ్యాను. ఇది వా దగ్గర ఉన్నాను కాబట్టి. నేను లేచి లేచి కూర్చోలేను కదా, కట్టిపోయి కాబట్టి. ఏ ముసలిదానం నువ్వేం లేచి లేచి కూర్చోలేనా? నీకు కాదు, ఎవరన్నా నన్ను నిలబడుకుంటానని అట్లా పోయి తెచ్చుకుంటారు. కూర్చొని ఎట్లా తెచ్చుకుంటారు? అన్నీ ఆడ పెట్టుకోవాలి దగ్గరలో. నీకేం బరువు అయింది? నడిచిపోతున్నావా? ఇప్పుడు వీడియో తీయాలా, అవన్నీ ఎందుకు తీయాలంటే కష్టం కదా. అవునులే. చికెన్ అయితే బాగా తిని కళాయిలోనా? చికెనే మీ నాయన నిప్పిమని 2 కేజీలు. రేపు పోతాను కానీ పత్తికొండకి చెప్పు, ఫోన్ చెయ్యి. కాదు 2 కేజీలు చికెన్ అట్లా బాగుంటుంది టేస్ట్. అట్లా ఇప్పిస్తే ప్రేమతో ఏందనుకుంటున్నావు? చూడు కాదు బాగుంటుంది తింటే. ఎట్లా మీ నాయన ఇప్పించింది అనుకుంటా తింటామమ్మా. మరి ఇప్పిస్తే అట్లా మంచిది, బాగా ప్రేమతో తినేటప్పుడు అనేలేదా మీ నాయన ఇప్పించిండే చికెన్ పొందా అనుకుంటే తింటాము. ఉల్లిగడ్డ టమాటా మనం
వేసుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తాను. పచ్చిమిరపకాయలు నూరేసినావు కదా? ఉల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదంటే మనం కట్ చేసి వేసుకుంటే కారం ఉండదు అనమాట. కలిపేది దించేదేనే అంతా కలిపి కొంచెంగా ఉప్పు వేస్తాను. ఇప్పుడు కొంచెం వేసినా కదా. మొహం కడుక్కునే కదా నువ్వు? కడుక్కున్నా. మరి నంచుకొని చూడు ఉప్పు వేసినాక. ఉల్లిగడ్డలే మగ్గ వేసింది. ఇప్పుడు మరి ఉల్లిగడ్డలు వేసినాం కదా. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇంకా కలిపేసి మరి 1 నిమిషం అట్లా ఫ్రై చేసి దించేద్దాం. ఇంకా ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకున్నాము. ఒక చుక్క నీళ్ళు వేసుకున్నాము. ఓ చుక్కనే చాలు మరి. ఏమంటే కొంచెం అడగంటుకోకుండా అవులే. కలిపి 2 నిమిషాలు విడిచిపెట్టాలన్నా? కలుపుకుంటే ఉండాలా? ఏం లేదు, మొత్తం అంతా కలిసిపోయింది కదా. ఒక 2 నిమిషాలు ఉన్నాయి. బాగా ఒప్పుకున్నది చూడు నీకు. ఏ ఆ కట్టెలు సారికి సర్దాల్లో మంట అక్కడ ఇక్కడ అంటే ఇక ఎన్ని రోజులు అనుకు అట్లా నుంచి చేయబట్టి కాదు. అదోసారి వంటలు చేయాలంటే యూట్యూబ్లో ఒక కాదు అనుకుంటారు జనాలు, వేరే బయట వాళ్ళు. ఏమో అదేం లేదు, ఇట్లా చేసి ఇట్లా పెట్టేది అనుకుంటారు. వాళ్ళు కాక పని అనుకుంటారు. ఇదేమో అంతలు కాదు, చేస్తే తెలుస్తుంది ఏదన్నా కానీ. చూసేవాళ్ళకి ఉల్కాగా ఉండేది, చేసేవాళ్ళకే ఉండేది పని. ఇది కొంచెం ఏమంటారు, యూట్యూబ్ అంటే కొంచెం చిన్న తరగతి చూస్తారన్నమాట. ఏ వాళ్ళకి తెలియదు కదా ఏ చిన్న తరప్ప యూట్యూబ్ ఛానల్ పెట్టినారని. అవుతుందా లేదా చూడు. అయిపోయినా? అయిపోయింది, దించుకున్నాము. దించుడు ఇంక సూపర్ వచ్చింది పోంగా పల్లె. మినపకాయ అదే పనిగా డబ్బులు పెట్టిస్తావు కదా. మినపకాయ మన ఇంట్లో లేదని అట్లా పుట్టింటి నుంచి తెచ్చుకోవాలా మేడన్న. అల్లడు వచ్చే టైంకి నాకు అల్లడు వచ్చే టైంకి తెస్తావా? మీకు అడిగేకి లేదు ముందు నోరు. దోశ వేసేది తిందాంలే, ఆకలి అవుతుంది. రాత్రాలు నిద్ర రాకుండా నీళ్ళు పట్టి. నిజంగా నీకు ఆకలి కానీ ఎప్పుడు ఏం ఆకలి కాకూడదు అని కోరుకుంటావా? ఎట్లా ఆకలి అయితే మేలు కదా. శనికి పోతే లేట్లే. ఇప్పుడైతే ఇంకా తల్లాడుతున్నావా? బట్టలు వెళ్ళినప్పుడు అప్పుడు లేట్ అవుతుంది. కాగిందే పెన్నము. ఫస్ట్ కట్ల పొయ్యి మీద దోశ ఎట్లా వస్తుందో చూద్దాం ఈసారి. ఇటు అయిందే బాగా. మొక్కనయ్యి మొట్టంగా మొక్కనయ్యి. ఏ మొక్క అంటే కింద పెడుతున్నావా? నిజమంటే గిన్నె తీసుకుంటా. గిన్నెతో దిక్తావా? హోటల్ స్టైల్ దోశ అన్నాక గిన్నెతో. ఫస్ట్ సన్నగా వేస్తాను ఒకటి. సన్న దోశ వేస్తావా? కొంచెం లేస్తే 2 రేష్మా తింటే సన్న దోశ తింటుంటే ఫస్ట్ దోశలు అంటే రోజు పెట్టిన తింటాను. కారం వేస్తాను కొంచెమా. అది మేలు చూడు. కరుసుకుంటుంది. ఏం కరుసుకునేదిలే, లేస్తుందిలే. కారాలి అది. హోటల్లో ఎంతసేపు పెన్నం మీద ఏడిస్తారు కదా హోటల్లో. పెన్నాలు వేరేనేమో. హోటల్లో పెట్టినట్లు పెడుతున్నావు అని దోశలని ఉర్లగడ్డ. చూడే సన్న దోశ బాగా లేదేమనుకుంటే మరి కరుసుకునేటివే. నాకేనా అది సన్న దోశ? ఎవరండి
హోటల్లో వేసినట్లు వేస్తున్నావు పాపం నీళ్ళు. నీళ్ళు వేస్తే దోశ బాగా వస్తుంది. నిజమా? పరపు తీసుకో. వద్దులే, వాళ్ళు పరపు తీస్తావు, పరపు తెచ్చి అంటుంటారు కదా. వాళ్ళంటే మనం అంటామా. ఇక అప్పుడు గిన్నెతోనే కదా వేసిన దోశలే. ఇప్పుడు గిన్నెలతో వేస్తాం కదా, అప్పుడు గిన్నెలతోనే వేస్తున్నాను. గిన్నెలతోనే మరి దోశ బాగా పెద్దగా వచ్చినాయి సారి. కారం దోశ. కారం కారం దోశ కదా. ఏమేమి వేసినావు అవి? కారము ఇదే మిరపకాయలా దాన్ని మిక్సీకి వేసిండేది? ఒట్టి మిరపకాయలు, ఉల్లిగడ్డ, చింతపండు వేసి ఉప్పు కొంచెం. అవునులే. చికెన్ పొడిగా వేసుకొచ్చింది ఇట్లనే. చికెన్ పొడి వేసి పైన ఉల్లిగడ్డ పెట్టేది. అవునులే. ఉర్లగడ్డ సైడ్ వేసుకుందాం, దాంట్లోనే పెడతావా? మసాలా దోశ అంటే మరి దీంట్లోనే ఉండాలి. వీళ్ళు వేస్తుందా లేదే? లేస్తుందిలే. ఎంత ఎవరికి వస్తే అంత ఎవరు దిక్కుతే ఎట్లా కదా. బాగా వచ్చేదని. బాగా వచ్చింది రాటికి. రేపైతే ఇంకా బాగా వస్తాయి కదా దోశలు. ఇంక వేసిడి అన్నీ. వస్తాయి. నేను తింటాను ఇంకా, నువ్వు వేసిడి. కారం వేస్తాను మామూలు. ఏంది కారం వేస్తావు? ఈ కారం వేస్తాం. వాళ్ళు తీగ దిక్కు, పెద్ద దిక్కు కదలే. మంట ఎంత ఉంటే అంత దిక్కల్లా కదా. సైడ్కి కొంచెం తగలదు కదా. ఇది రౌండ్ కదా పోయి. ఈరోజు కంటే రేపు భలే ఉంటాయి దోశలు. రేపు ఇంకా బాగా వస్తాయి కదా. పిండి పులుస్తుంది కదా మరి. అన్నీ వేసిడి, అదొకటి తీసినాక తిందా ఏనంగా. తిను ఎండాకాలం జల్లడి నమ్మరు, లేకపోతే నీళ్ళు దొబ్బుతాయి. కట్ల పొయ్యి మీద అంటే ఇబ్బంది కదా, మర్చిపోయినట్లున్నావు. మర్చిపోతాం సగం నల్లాయి కదా కట్ల పొయ్యి మీద చేయక మర్చిపోరు ఎవరు కదా. మసాలా దోశ తింటా మరేనా? తిను, నువ్వు తింటావు అట్లే? తిన తిను. నన్ను తింటే నేను నువ్వు వేస్తావా దోశలు? దోశలు అంటే తుక్కు వేస్తుంటే తుక్కు తినాలి కదా. మరి అట్లయితేనే బాగుంటుంది. బాగుండదు, లేకుంటే చల్లగైతే బాగుండవే. బాగుంటుంది. తింటా మరి నేను. టేస్ట్ బాగుంటుంది. చేస్తాను. ఇప్పుడు బాగా వస్తుందే రాతే నేను తింటుంటాను. ఉల్లగడ్డ పెట్టావు కదా దీంట్లోకే, ఒక స్టైల్లో చేసావు పోగా. తిన ఎట్లుందా? బాగుంది. ఒకసారి లేచిందంటే బాగా వేస్తాయి కదా. ఇంకా దోశ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఏం దోశ? కారం దోశ, హోటల్ స్టైల్లో మసాలా దోశ. మసాలా దోశ సూపర్ చేసింది మా ఆవిడ. పేరు కానీ మర్చిపోతా కదా.
కారం వేస్తే కారం దోశ. ఖాళీ తింటేనే దోశ బాగుండేది, చల్లగానే తింటే బాగుండదు. ఇక్కడ స్టవ్ దీనికి కానీ మంట తగ్గుతుంది చూడు. చదువుతారా చాలు, ఇంకా నువ్వు తిను, ఖాళీ అయితే బాగుంటుంది. ఇది నాకు సరిపోతాయి. నీకు సాగుందా? సాగుంది. ఇంకోటి ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.